దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ కాసేపట్లో జరగనుంది. 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఫస్ట్ సెషన్ పూర్తయింది. కాసేపట్లో సెకండ్ సెషన్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు 2 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ నుండి 72,507 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా ఇక గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్న పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్ పరీక్ష కేంద్రాలను అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేశారు. ఏపీలో 65,000కు పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో 1,17,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 6,500 మేర మెడిసిన్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతించనున్నారు. మంచిర్యాలలో 4 సెంటర్లు నీట్ ఎగ్జామ్ ఉంది. ఈ నీట్ ఎగ్జామ్ కి పీస్ఫుల్ గా చేయడానికి, ప్రశాంతంగా చేయడానికి మనము ఈ సెంటర్స్ చూసుకోవడానికి వచ్చాము. ఇక్కడ 4 సెంటర్ ఉంది. 4 సెంటర్లో 1222 స్టూడెంట్స్ టోటల్ మనకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు నీట్ ఎగ్జామ్ లో. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా మనము అన్ని రోడ్ కూడా ప్రాపర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చూస్తాము. అదే విధంగా చుట్టుపక్కన ఉన్న ఏరియాలో 163 BNSS ద్వారా 4 ఎక్కువ మనిషి లేకుండా అది కూడా ఇన్ష్యూర్ చేయడానికి మనము ఆర్డర్స్ ఇస్తున్నాము. లోపల ఉన్న అన్ని సిస్టమ్స్ ఇక్కడ సెంటర్ సూపరింటెండెంట్ తో కూడా మాట్లాడాము. సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ గారు అందరికీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ కమిటీ ద్వారా వస్తుంది. అది వాళ్ళు లోపల ఫాలో చేస్తారు. మేము జాగ్రత్తగా ఫ్రిస్కింగ్ మనకు చేయడానికి బాధ్యత ఉంది. అది కూడా మంచిగా చేయడానికి ఇక్కడ ఉన్న బందోబస్తు చూసుకోవడానికి నేను ఈరోజు మంచిర్యాల్ తిరుగుతున్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల్ ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్దీపిగా దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష ఈ రోజు జరగబోతా ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష జరగబోతా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా 11 గంటల నుంచి కూడా ఎగ్జామ్ సెంటర్స్ లోకి విద్యార్థులకు అనుమతించడం జరిగింది. మధ్యాహ్నం 1:30 వరకు అనుమతి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పడం. 1:30 సరిగ్గా నిమిషం నిబంధన కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది యొక్క ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. తెలంగాణలో చూసినట్టయితే మనము 72,507 మంది తెలంగాణలో పరీక్ష రాస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం హైదరాబాద్ లో నిజాం కాలేజ్ సెంటర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా పరీక్ష కోసం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ సూచికల బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిమిషం నిబంధన అమలుతో కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒక 2 విద్యార్థులు లేట్ గా వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ అధికారులు అయితే నిమిషం నిబంధన ఖచ్చితంగా అమల్లో ఉంటుంది అని చెప్పి కూడా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఇవ్వకపోవడం మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా 1:30 తర్వాత అనుమతి అధికారులు జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోనే 62 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాది ఏదైతే ప్రశ్నపత్రం లీక్ అయిందో ఉత్తరాదిలో, సో ఈసారి అయితే పకడ్బందీగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో సిఎస్ రామకృష్ణరావు, అదేవిధంగా మంత్రి పొంగులు ఇప్పటికే దీనికి సంబంధించి రివ్యూ కూడా 2 రోజుల క్రితం నిర్వహించడం జరిగింది. ఎక్కడా కూడా
పరీక్షకు ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి అన్ని సెంటర్ల వద్ద కూడా ఫ్యాన్లు అదేవిధంగా కూలర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ గత నెల 30 తేదీ నుంచి కూడా ఈ ఎన్టీఏ ఈ యొక్క అడ్మిట్ కూడా ఆన్లైన్ లో ఇది ఒక అడ్మిట్ కార్డు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఏవైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోపలికి ఎలక్ట్రానిక్ అనుమతించడం లేదు. మొబైల్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ స్మార్ట్ పెన్స్ స్మార్ట్ వాచ్ పెన్ డ్రైవ్ క్యాలిక్యులేటర్స్ ఇట్లాంటివి అనుమతించబోమని ఇప్పటికే ఎన్టీఏ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఫుల్ స్లీవ్స్ డ్రెస్ అదేవిధంగా షూస్ కూడా అనుమతి లేదు. మెడలో చైన్స్ కానీ చెవులకు దుద్దులు కానీ ఇట్లాంటి ఏమీ కూడా అనుమతించబోమని చెప్పి ఇప్పటికే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ లో పేర్కొనడం జరిగింది. సరిగ్గా పరీక్ష 2 గంటలకు ప్రారంభమవుతుంది. 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక విధి విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 180 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. ప్రతి 4 తప్పు సమాధానాలకు ఒక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి తెలిసిన వాటికే సమాధానాలు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిపుణులు కూడా విద్యార్థులకు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో వివిధ కేంద్రాల్లో కొంతమంది లేటుగా వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ విద్యార్థులను 1 నిమిషం నిబంధన అందుబాటులో ఉండడంతో లేటుగా వచ్చిన విద్యార్థులను అయితే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతా ఉంది. 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష జరగబోతా ఉంది. దీనికి సంబంధించి అదేవిధంగా ఎక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఆర్టీసీ కూడా చేసింది. ప్రత్యేక బస్సులను కూడా ఈ యొక్క 62 కేంద్రాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ లో వీటికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ఇన్విజిలేటర్లు అదేవిధంగా ఇటు సహాయకులు ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే ఇటు నిర్వహణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజాం కాలేజీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అయితే ఈ పరీక్షా కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.